హైదరాబాద్లో ది గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనియాలు మెస్సీ పర్యటించనున్నారు. 13వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్లో మెస్సీ పాల్గొంటారు. సింగరేణి RR9 ఆవర్డ్ జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది. సింగరేణి జట్టు తరపున బరిలో దిగేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు. ఆవర్డ్ జట్టు తరపున మెస్సీ ఆడనున్నారు. 13వ తేదీ రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ 20 నిమిషాల పాటు జరుగుతుంది. మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి సాకారు దిగ్గజం మెస్సీ బరిలోకి దిగుతారు. ది గోట్ కప్ కు మెస్సీతో పాటు స్టార్ ఆటగాళ్లు రోడ్రిగో డీపాల్, లూయిస్ సురావేజ్ హాజరవుతారు. ఇక మెస్సీ టూర్ షెడ్యూల్ ఇప్పటికే ఖరారయ్యింది. 13వ తేదీన మధ్యాహ్నం మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి నేరుగా 4 గంటలకు ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకుంటారు. కాసేపు విశ్రాంతి తీసుకుని 4:30 నుంచి 5:10 నిమిషాల వరకు మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొంటారు. మెస్సీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా మెస్సీతో ప్రత్యేక ఫోటో సెషన్ ఏర్పాటు చేశారు. అయితే మెస్సీతో ఫోటో దిగడం సాదాసీదా వ్యక్తులకు సాధ్యం కాదు. కేవలం 100 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. అది కూడా 10 లక్షల రూపాయలు వెచ్చిస్తేనే ఫోటో ఛాన్స్ దక్కుతుందనే టాక్ వినిపిస్తోంది. మెస్సీతో ఫుట్బాల్ ఆడేందుకు గత కొద్ది రోజులుగా సీఎం ఫుట్బాల్ ఆడుతూ ప్రాక్టీస్ చేస్తున్నారు. స్వతహాగా సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ అత్యంత ఇష్టమైన ఆట. తనకు సమయం దొరికినప్పుడల్లా ఫుట్బాల్ గ్రౌండ్ కు వెళ్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 2 రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. అందులో భాగంగానే ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సీని తీసుకొచ్చి హైదరాబాద్ ఫుట్బాల్ ఆడించి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్. అంతేకాదు తెలంగాణ ఫుట్బాల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మెస్సీని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మెస్సీతో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని టాక్. మెస్సీ పర్యటనను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ ప్రతిష్టతను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ఇది ఒక అవకాశంగా సర్కార్ భావిస్తోంది. అందులో భాగంగానే మెస్సీ ఆడే ఫ్రెండ్లీ మ్యాచ్లో ఫుట్బాల్ క్రీడాకారుడైన సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. మెస్సీతో మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నట్లు 2 వారాల క్రితం సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. మెస్సీ జెర్సీ నంబర్ 10తో ఫ్రెండ్లీ మ్యాచ్లో ఆడబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన లక్కీ నంబర్ 9తో బరిలో దిగనున్నారు. ఇప్పటికే పలు చోట్ల సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్న ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
తన ఫుట్బాల్ ఆటతో మెస్సీ ప్రపంచాన్ని మెప్పించారు. తెలంగాణకు మెస్సీని రప్పించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.